ఇటీవల ది అసెట్ AAA అవార్డ్స్ సస్టైనబుల్ ఫైనాన్స్ 2024 గాను బెస్ట్ గ్రీన్ బాండ్ కార్పొరేట్ అవార్డుని ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ హిండాల్కో, ఆప్షన్ బి REC లిమిటెడ్, ఆప్షన్ సి TISCOT స్కో, ఆప్షన్ డి NALCO నాల్కో. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి, REC లిమిటెడ్. REC లిమిటెడ్ అనేది బెస్ట్ గ్రీన్ బాండ్ కార్పొరేట్ అవార్డునైతే అందుకుంది. దేనికి సంబంధించి అంటే ది అసెట్ AAA అవార్డ్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. ఇటీవల వార్తల్లో కనిపించేటువంటి అల్జీమర్స్ వ్యాధి అంటే ఏంటి? ఆప్షన్ ఏ జ్ఞాపకశక్తి మరియు అభిజ్ఞా నైపుణ్యాలను ప్రభావితం చేసేటువంటి ప్రగతిశీల మెదడు పరిస్థితి. ఆప్షన్ బి ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే రుగ్మత. ఆప్షన్ సి ఒక అంటు వైరల్ ఇన్ఫెక్షన్. ఆప్షన్ డి ఒకే రకమైనటువంటి ఒక రకమైన క్యాన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే జ్ఞాపకశక్తి మరియు అభిజ్ఞా నైపుణ్యాలకి ప్రభావితం చేసేటువంటి ప్రగతిశీల మెదడు పరిస్థితి. అంటే ఇక్కడ క్వశ్చన్ అల్జీమర్స్ అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు, ఆ వ్యాధి లక్షణం ఏంటి అని ఇచ్చారు. ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ జీవం ఉండేటువంటి అవకాశం ఉన్న సూపర్ ఎర్త్ని గుర్తించింది? జీవం ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి సూపర్ ఎర్త్. ఆ సూపర్ ఎర్త్ని గుర్తించినటువంటిది ఏ అంతరిక్ష సంస్థ అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ నాసా, ఆప్షన్ బి ఇస్రో, ఆప్షన్ సి టోకోస్మాన్, ఆప్షన్ డి ESA. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, నాసా. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మకమైన మహాగౌరవ అవార్డు 2024 ఎవరికి లభించింది అని చెప్పి ఇచ్చారు. ప్రతిష్టాత్మకమైన మహాగౌరవ అవార్డు, ఈ మహాగౌరవ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటే ఆప్షన్ ఏ నిఖిల్ ముకుంద్ వాగ్, ఆప్షన్ బి నాగరాజు ముంజలే, ఆప్షన్ సి అల్వియా పఠాన్, ఆప్షన్ డి విజయ్ సురాసే. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, నిఖిల్ ముకుంద్ వాగ్ అనేటువంటి వారికి మహాగౌరవ అవార్డు 2024కి గాను లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో చూసిన టైడల్ డిస్పరేషన్ ఈవెంట్స్ TDE టైడల్ డిస్పరేషన్ ఈవెంట్స్ అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ సముద్రపు అలలకు సంబంధించి సంఘటనలు, ఆప్షన్ బి నక్షత్రము మరియు కాలరంధ్రంతో కూడిన ఖగోళ దిగ్విషయం, ఆప్షన్ సి ఎక్సో ప్లానెట్ వాతావరణ అవంతరాలు, ఆప్షన్ డి సువర్నోవా పేలుళ్ళు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, సముద్రపు అలలకు సంబంధించిన సంఘటనలు. టైడల్ డిస్పరేషన్ ఈవెంట్స్ అంటే సముద్రపు అలలకు సంబంధించిన సంఘటనలు. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో చూసిన డస్టెడ్ అపోలో ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది? డస్టెడ్ అపోలో అనేది దేనికి సంబంధించింది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ సీతాకోకచిలుక, ఆప్షన్ బి కప్ప, ఆప్షన్ సి చేప, ఆప్షన్ డి స్పైడర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, సీతాకోకచిలుక. డస్టెడ్ అపోలో అనేది సీతాకోకచిలుకకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన ISS సంధాయక్ అనేది ఎలాంటి నౌక అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ సర్వైసల్ షిప్, ఆప్షన్ బి ఫ్రీగైట్, ఆప్షన్ సి నావల్ డిస్ట్రాయర్, ఆప్షన్ డి విమాన వాహన నౌక. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, సర్వైసల్ షిప్. సర్వైసల్ షిప్ అనేది ISS సంధాయక్ నౌకకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ ఆరోగ్య ఫెయిర్ ఎక్కడ ప్రారంభించబడింది? జాతీయ ఆరోగ్య ఫెయిర్ అనేది ఎక్కడ ప్రారంభించారు అంటే ఆప్షన్ ఏ గాంధీనగర్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి చండీగఢ్, ఆప్షన్ డి జైపూర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో జాతీయ ఆరోగ్య ఫెయిర్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో చూసినటువంటి డిజిటల్ డిటాక్స్ చొరవ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి మహారాష్ట్ర. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి, కర్ణాటకకు సంబంధించింది డిజిటల్ డిటాక్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ కరైవెట్టి పక్షులు అభయ అరణ్యం మరియు లాంగ్ ఫుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఇటీవల వార్తల్లో కనిపించాయి. అయితే అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఈ రిజర్వ్ ఫారెస్ట్ అనేది కరైవెట్టి పక్షులు అనేవి ఎక్కడున్నాయి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ డి కర్ణాటక. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, తమిళనాడులో కరైవెట్టి పక్షులు అనేవి ఉన్నాయి.